మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ పాత బస్టాండ్ బ్రాంచ్ లో జరిగిన అక్రమాలపై విచారణ కొలికి వస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఆడిట్ లో భారీగా నగదు తాకట్టు పెట్టిన బంగారం మాయమైనట్లు అధికారులు తేల్చారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. నగదు బంగారంతో పాటు కొందరు ఖాతాదారులు డిపాజిట్లను కూడా దారి మళ్లించినట్లు తెలుస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో పెద్ద మొత్తంలో తేడాలు కనిపించడంతో బ్యాంకు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు క్యాషియర్ రవీందర్ ఆడిట్ ప్రారంభమైన రోజు నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతని ఫోన్ సైతం పనిచేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కోటికి పైగా నగదు తేడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఖాతాదారుల ఆందోళన నేపథ్యంలో మంత్రి వివేక్ ఉన్నతాధికారులను ఆరా తీశారు. ఇవాళ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ పాత బస్టాండ్ బ్రాంచ్ లో జరిగిన అక్రమాలపై అయితే విచారణ కొలిక్కి వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య. శాంకరి, బ్యాంకు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. బ్యాంక్ క్యాషియర్ రవీందర్ సూత్రధారిగా తేల్చారు. అతను బ్యాంకుకు సంబంధించిన నగదును పక్కదారి పట్టించడంతో పాటు భారీ ఎత్తున కూడా తాకట్టు బంగారాన్ని కూడా దారి మళ్ళినట్టు తేలింది. ఆ బంగారాన్ని ఇతర బ్యాంకులతో పాటు ప్రైవేటు సంబంధించిన ఫైనాన్స్ సంస్థలు కూడా తాకట్టు పెట్టడంతో పాటు కొంత అమ్మినట్టు కూడా ఒక నిర్ధారణకైతే వచ్చారు. దీనికి సంబంధించి అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రవీందర్ కు సహకరించిన వ్యక్తులు కూడా కొంతమంది పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తా ఉన్నారు. మొత్తానికి కూడా దీనికి సంబంధించిన బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు 3 రోజుల నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు పూర్తి చేసి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. శాంకరి. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.